దూర్వాసుడు ఇంద్రుణ్ణి కలవడానికి స్వర్గానికి వెళ్ళినప్పుడు పుంజికాస్థల అనే అప్సరస అటు ఇటు తిరుగుతూ దూర్వాసుడి ఏకాగ్రతకి భంగం కలిగించింది. అందుకు ఆగ్రహించిన దూర్వాసుడు భూలోకంలో వానరంగా జన్మించమని పుంజికస్థలని శపించాడు. తన తప్పు తెలుసుకున్న పుంజికస్థల తనను క్షమించమని ప్రాధేయపడ్డంతో వానరంగా జన్మించే నువ్వు కారణ జన్ముడైన ఓ వానరానికి జన్మనిస్తావని దూర్వాసుడు పుంజికస్థలని అనుగ్రహించి కోరిన రూపాన్ని పొందే వరాన్ని కూడా ఇచ్చాడు. అలా పుంజికస్థల వానర నాయకుడైన కుంజరకు అంజనగా జన్మించింది. మానవ రూపాన్ని ధరించి కిష్కింద పర్వతాలపై విహరిస్తున్న అంజనాదేవి సౌందర్యాన్ని చూసి మోహించిన వాయుదేవుడు ఆమెను కౌగిలించుకోవడంతో ఆ స్పర్శ తెలిసి అంజనాదేవి వాయుదేవుణ్ణి శపించబోయింది. దేవతలు నిర్ణయించిన ఓ పనికి శివుడు తేజోవంతుడైన వానరంగా పుట్టబోతున్నాడు కాబట్టి నిన్ను తాకాను అని చెప్పి అంతకుముందు సప్తఋషులు ఆకులో భద్రపరిచిన శివుడి రేతస్సును అంజనాదేవి చెవి ద్వారా వాయుదేవుడు ఆమె గర్భంలోకి ప్రవేశపెట్టడంతో హనుమంతుడు జన్మించాడు. హనుమంతుడి భక్తులు ఇక్కడ కామెంట్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.